హలో మై డియర్ ఫ్రెండ్స్, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వాటి రిలేటెడ్గా ఏదైనా ఇంధనం ఉందా అనే ప్రశ్న మీ అందరికీ వచ్చే ఉంటుంది. మరలా పెట్రోల్ డీజిల్ పర్యావరణానికి హానికరిస్తాయి. ఈ పర్యావరణానికి హానికరించని ఒక ఫ్యూయల్ ఉంది, అదియే గ్రీన్ హైడ్రోజన్. హైడ్రోజన్ని ఫ్యూయల్గా ఎలా ఉపయోగిస్తున్నారు? ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారు? అసలు గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటి? గ్రీన్ హైడ్రోజన్ని ఎలా తయారు చేస్తారు? మరి హైడ్రోజన్ ఇంధనం కోసం పూర్వకాలం ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ప్రస్తుతం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? దీని యొక్క సుగుణాలు ఏమిటి? పెట్రోల్తో పోలిస్తే దీని యొక్క కాస్ట్ ఎంత అవుతుంది? ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు? ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈ వీడియో ద్వారా మీ ముందుకి రాబోతున్నాను. సాంకేతిక పరిజ్ఞాన విషయంలోనే కాదు, ఇంధన వినియోగంలోనూ టోక్యో సరికొత్త చర్చకు నాంది పలుకుతోంది. టోక్యో పర్యావరణ హిత హరిత హైడ్రోజన్ని ఒలింపిక్స్ జ్యోతి వెలిగించడానికి, క్రీడాకారుల బస ఏర్పాటుకు, వాహనాలకు పూర్తిగా ఇదే ఇంధనముగా వాడుతున్నారు. భవిష్యత్తులో శిలాజ ఇంధనాల స్థానాన్ని భర్తీ చేయగలదన్న నమ్మకాన్ని కల్పిస్తుంది టోక్యో. టోక్యోలో 10 ఏళ్ల క్రితం ఫుకుషిమా అణు ప్రమాదం జరిగిన తరువాత ఏర్పాటు చేసిన నిషేధిత ప్రాంతంలోనే భారీ సౌర విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పటం, దీన్ని హరిత హైడ్రోజన్ తయారీకి వాడుకోవటం, దీన్ని వినియోగించుకునే ఫ్యూయల్ సెల్స్ క్రీడా గ్రామాన్ని వెలుగులతో నింపుతుండటం విశేషం. టొయోటో కంపెనీ రూపొందించిన మిరాయి కార్లు సైతం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్తోనే నడుస్తాయి. ఒలింపిక్స్ అధికారిక రవాణా అంతా వీటితోనే సాగుతుంది. భవిష్యత్ చమురు హైడ్రోజనే అనే విషయాన్ని ఇది చెప్పకనే చెబుతుంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు దీని వైపే చూస్తుంది. ఒకప్పుడు అధునాతన అణు ఇంధనంపై మక్కువ ప్రదర్శించిన జపాన్ ప్రస్తుతం హైడ్రోజన్ మీద ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్ వ్యవస్థ జపాన్లోనే ఉంది. ఉక్కు తయారీ వంటి భారీ పరిశ్రమల్లో శిలాజ ఇంధనాలకు బదులుగా పూర్తిగా హైడ్రోజన్నే వాడాలని సంకల్పించింది. ద్రవ హైడ్రోజన్తో నడిచే మొట్టమొదటి నౌకను అక్కడ కవాసకి హెవీ ఇండస్ట్రీస్ 2019లోనే ప్రారంభించింది. జపాన్ పొరుగు దేశం దక్షిణ కొరియా సైతం ఇలాంటి ప్రణాళికనే సిద్ధం చేసింది. వచ్చే శతాబ్దంలో హైడ్రోజన్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చేయడానికి హోండై వంటి సంస్థలు భారీగా ప్రాజెక్టులు ఆరంభించాయి. వాహనాల కోసం హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటులో ఒక్క జపానే కాదు, జర్మనీ, అమెరికా, దక్షిణ కొరియా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా, డెన్మార్క్, నెదర్లాండ్, ఆస్ట్రియా, నార్వే వంటి దేశాలు పోటీ పడుతున్నాయి. అసలు ఈ హరిత హైడ్రోజన్ అంటే ఏమిటి? ప్రస్తుతం హైడ్రోజన్ ఇంధనాన్ని రకరకాల పద్ధతుల్లో తయారు చేస్తున్నారు. ఎక్కువగా థర్మల్ ప్రక్రియ, ఎలక్ట్రోలైసిస్ విధానాన్ని అనుసరిస్తున్నారు. నిజానికి సహజ వాయువులతో హైడ్రోజన్ చవకగానే తయారు చేయవచ్చు, కానీ అప్పుడది హరిత ఇంధనమని అనిపించుకోదు, అంటే గ్రీన్ ఫ్యూయల్ అని అనిపించుకోదు. శిలాజ ఇంధనాలకు బదులు సౌర, పవన, విద్యుత్ వంటి పునర్వియోగ ఇంధనాలతో తయారు చేసేదే హరిత హైడ్రోజన్. అంటే వాడినప్పుడే కాదు, తయారు చేసే సమయంలోనూ ఇది పర్యావరణానికి హానికరం చేయదు. దీన్ని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం. ముందుగా సౌర లేదా పవన విద్యుత్తులతో నడిచే ఎలక్ట్రోలైజర్ పరికరంలోని నీటిని పంపిస్తారు. ఈ పరికరంలో ఉన్న నీటి నుంచి హైడ్రోజన్, ఆక్సిజన్ మూలకాలను వేరు చేస్తుంది. ఈ హైడ్రోజన్ని కలెక్ట్ చేసి కంప్రెస్డ్ లిక్విడ్ రూపంలో నిల్వ చేస్తారు. అనంతరం అవసరమైన చోటికి తరలిస్తారు. ఈ హైడ్రోజన్ని సపరేట్ చేయడానికి పూర్వకాలం ఎలాంటి ప్రయత్నాలు చేశారో ఇప్పుడు చూద్దాం. మన విశ్వంలో అతి విస్తారమైన రసాయనిక మూలకం హైడ్రోజనే. జీవుల మనుగడకు ఇది అత్యవసరం. ప్రాణుల్లో దాదాపు అన్ని కణాలలోనూ ఉంటుంది. మన భూమి మీద నీరు, హైడ్రోకార్బన్లు, జీవద్రవ్యరాశి వంటి వాటితో కలిసి ఉంటుంది. హైడ్రోజన్, ఆక్సిజన్ సంయోగంతోనే నీరు ఏర్పడుతుంది. మరి నీటిని విడగొడితే హైడ్రోజన్, ఆక్సిజన్ వేరవుతాయి కదా. ఇలా హైడ్రోజన్ని కలెక్ట్ చేసే భావన చాలా కాలం నాటి నుంచే ఉన్నది.
దీంతో నడిచే యంత్రాలను 1807లోనే రూపొందించారు. ఎలక్ట్రోలైసిస్ పద్ధతితో వీటిని విడగొట్టే హైడ్రోజన్లను తయారు చేయవచ్చునని అప్పట్లో ప్రతిపాదించారు. ఇది ఖరీదైన పద్ధతి కావటం, బొగ్గు, చమురు చవకగా అప్పటిలో అందుబాటులోకి రావడంతో హైడ్రోజన్ ఊసు వెనకబడిపోయింది. దీనికి తోడు హైడ్రోజన్తో నడిచే ఎయిర్ షిప్ 1937లో పేలిపోవడం పెద్ద దెబ్బే తీసింది. హైడ్రోజన్ ప్రమాదకరమైన భావన బలపడిపోయింది. హైడ్రోజన్ తయారీకి కొత్త పరిజ్ఞానాలు, నిల్వ చేయడానికి, తరలించడానికి సురక్షితమైన పద్ధతులు అందుబాటులోకి వస్తుండడంతో దీని ప్రయోజనాలను అంతా గుర్తిస్తున్నారు. 2030 నాటికి శిలాజ ఇంధనాలతో తయారయ్యే హైడ్రోజన్ స్థానాన్ని హరిత ఇంధనం పూర్తిగా భర్తీ చేయగలదన్న నమ్మకాన్ని ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా. ఇది త్వరలోనే నిజం కానున్నది అని ఒలింపిక్ క్రీడల ఏర్పాట్లు సూచిస్తున్నాయి. హైడ్రోజన్ యొక్క ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. హైడ్రోజన్ సుగుణాలు చాలానే ఉన్నాయి. నిజానికి ఇది ఇంధన వాహకమే కానీ ఇంధన వనరు కాదు. నేరుగా శక్తిని వెలువరించదు. ఆక్సిజన్ వంటి ఇతర మూలకాలతో కలిసినప్పుడు మండుతుంది. దీని ఫ్యూయల్ సెల్స్తో సమర్థంగా వాడుకోవచ్చు. వాహనాల ఇంజిన్లోని ఫ్యూయల్ సెల్స్లో ఇది ఆక్సిజన్తో కలిసినప్పుడే శక్తిని ఉత్పత్తి చేస్తుంది. బయటికి నీటి ఆవిరి మాత్రమే వెలువడుతుంది. ఎలాంటి కాలుష్యము వెలువడదు. ఇలా పర్యావరణానికి హితం చేసే హైడ్రోజన్ చాలా కాలం నిల్వ చేయవచ్చు. సుదూరాలకు సరఫరా చేయవచ్చు. ఇంటి యొక్క పరికరాలకు విద్యుత్ అందించటం నుంచి వాహనాలు, భారీ పరిశ్రమల వరకు అన్నిటికీ వినియోగించుకోవచ్చు. బరువు పరంగా ఏ ఇంధనముతో చూసినా హైడ్రోజన్లో ఇంధన శాతం ఎక్కువ. పెట్రోల్ కన్నా 3 రెట్లు ఎక్కువ ఇంధన శక్తి కలిగి ఉంటుంది. ఇలాంటి సుగుణాలే హైడ్రోజన్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ఎరువులు, మెథనాల్, ప్లాస్టిక్ తయారీ, చమురు శుద్ధి, లోహాల శుద్ధి వంటి వాటికి హైడ్రోజన్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు దీని యొక్క లోపాలు ఏమిటో చూద్దాం. హరిత హైడ్రోజన్ తయారు చేయాలంటే సౌర లేదా పవన విద్యుత్తుతో ఖరీదైన ఎలక్ట్రోలైసిస్ పద్ధతిలో నీటిని విడగొట్టవలసి ఉంటుంది. ఇందుకు పైగా ప్రత్యేక ఏర్పాట్లు అవసరం. దీనికి ఖర్చు ఎక్కువ అవుతుంది. హైడ్రోజన్ తగు ఉష్ణోగ్రత, పీడనంలో నిల్వ చేయవలసి ఉంటుంది. అలాగే దీన్ని సురక్షితంగా రవాణా చేయడానికి ట్రక్కులు, నౌకలు, రైల్వే డిజైన్లు మార్చవలసి ఉంటుంది. ఇవి ఖర్చుతో కూడుకున్నవే. అయితే ఖర్చు ఎక్కువైనప్పటికీ పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకొని శుద్ధ హైడ్రోజన్ వైపే అంతా మక్కువ చూపిస్తున్నారు. ఖర్చు తగ్గించే సాంకేతిక పరిజ్ఞానాలు రూపకల్పన పైన దృష్టి సారిస్తున్నారు. ఫ్యూయల్ సెల్స్ ఖర్చు 2006 నుంచి దాదాపు 60% వరకు పడిపోవటమే దీనికి నిదర్శనం. వీటి మన్నిక కూడా 4 రెట్లు ఎక్కువగా పెరిగింది. ఇవన్నీ కొత్త ఇంధన దిశగా ముందు అడుగులు వేస్తున్నాయి. వాతావరణం వేడెక్కడానికి కారణమవుతున్న గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను 2050 నాటికి 0కు తీసుకురావాలని జపాన్ సంకల్పించింది. కానీ అక్కడి పరిస్థితుల మూలంగా పునర్వినియోగ ఇంధనాలకు మారటం అంత తేలికైన పని కాదు. భారీ సౌర పవన విద్యుత్ కేంద్రాలను నెలకొల్పటానికి అవసరమైన భూభాగం లేదు. అందుకే పలు చెరువుల మీద సోలార్ పలకలను అమర్చింది. సముద్ర తీరాలలో పవన విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. అయినా కూడా అక్కడి జనాభాకు సరిపడినంత విద్యుత్ తయారీ సాధ్యం కాదు. ఈ వ్యత్యాసాన్ని భర్తీ చేయడానికే హైడ్రోజన్ మీద పెద్ద ఎత్తున దృష్టి సాధించింది. ఒలింపిక్స్ అవసరాల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ఆధారిత ఎలక్ట్రోలైజర్లను తయారు చేసింది. జపాన్ స్ఫూర్తితోనే చాలా దేశాలు కొత్త లక్ష్యాలతో ముందుకొస్తున్నాయి.